నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వివిధ జిల్లాల్లో జరిగిన పంట నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రభుత్వ పరంగా సాయం అందించాలని అధికారులకు సీఎం సూచన. అత్యంత కనుల పండుగ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పయాగం. విజయవాడ ఏ కన్వెన్షన్ లో 2 రోజుల పాటు నిర్వహించిన ఉదయాస్తమాన సేవలు. తాడేపల్లి మండలం కోలనకొండ ప్రాంతంలో మహిళ దారుణ హత్య. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా అనుమానం వ్యక్తం. రామలింగేశ్వర నగర్ కరకట్టపై ఇసుక లారీలు ఇష్టారాజ్యంగా రాకపోకలు. రహదారి సైతం పాడైపోయాయని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా ఆందోళన వ్యక్తం. అకాల వర్షాలు, వడగండ్ల వాన కారణంగా వివిధ జిల్లాలో జరిగిన పంట నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వడగళ్ల వాన కారణంగా కడప, అనంతపురం, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లోని 10 మండలాల్లో 40 గ్రామాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు వివరించారు. మొత్తం 1364 మంది రైతులకు చెందిన 1670 హెక్టార్లలో హార్టికల్చర్ పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించామని అధికారులు సీఎంకు తెలిపారు. అకాల వర్షాలు, వడగండ్ల వాన వల్ల జరిగిన పంట నష్టం వివరాలను క్షేత్రస్థాయి పర్యటన ద్వారా పరిశీలించామని సీఎంకు వివరించారు. వారికి ప్రభుత్వ పరంగా సాయం అందించాలని అధికారులకు సీఎం సూచించారు. పంట నష్టపోయిన రైతులకు ఆదుకుంటామని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా భరోసానిచ్చారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పయాగం అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు పుష్పయాగంలో పాల్గొని స్వామివారిని కనులారా వీక్షించి తరించారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో విజయవాడ ఏ కన్వెన్షన్ లో 2 రోజుల పాటు నిర్వహించిన ఉదయాస్తమాన సేవలు అత్యంత వైభవంగా ముగిశాయి. సాక్షాత్తు తిరుమలలో జరిగే విధంగా శ్రీవారి సేవలను నిర్వహించారు. ఏ కన్వెన్షన్ ప్రాంగణాన్ని శ్రీవారి ఆలయాన్ని తలపించేలా తీర్చిదిద్దారు. ఉదయాస్తమాన సేవల్లో భాగంగా 2 రోజున ఆదివారం ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, కొలువు తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 10 గంటలకు తిరుప్పావడ సేవ, శ్రీవారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు శ్రీవారి పుష్పయాగం సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో శోభయాత్ర జరిగింది. పుష్పయాగం అనంతరం నిర్వహించిన ఏకాంత సేవతో ఉదయాస్తమాన సేవలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ మిడ్ టౌన్ విజయవాడ అధ్యక్షుడు గుడిపాటి కిషోర్, చైర్మన్ శ్రీనివాస్ బాలాజీ, కన్వీనర్ ఎడ్ల పార్థసారథి, క్లబ్ సెక్రటరీ బి సుందరెడ్డి మాట్లాడుతూ తిరుమలలో జరిగే విధంగా ఉదయాస్తమాన సేవలు నిర్వహించినట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ప్రతి సేవను కనులారా వీక్షించాలనే ఉద్దేశంతో విజయవాడ ఏ కన్వెన్షన్ లో 2 రోజుల పాటు ఈ సేవా కార్యక్రమాలు ఉచితంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీవారి సేవలతో పాటు భక్తులకు తిరుమల ప్రసాదాన్ని కూడా అందించామని, భక్తులంతా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవలు వీక్షించి తరించడం జరిగిందని, కార్యక్రమంలో కమిటీ సభ్యులు కాసుల బ్రహ్మం, సంపత్, వనమ గణేష్, చారు, గుండ్ల రమేష్, నంబూరు జీవన్, నూలు కృష్ణారావు, తొండేపు ఉదయ్, గుర్రం రంజిత్, కొల్లిపర రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీ కలియుగదైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఉదయాస్తవులు మీ అందరికీ తెలిసిందే. రోటరీ మిడ్ టౌన్ విజయవాడ క్లబ్ ఆధ్వర్యంలో నిన్న ఇవాళ అంటే 22, 23 శని ఆదివారంలో ఉదయాస్త సేవలు తిరుపతి తరహాలోనే జరుపుకోవడం జరిగింది. దీనికి చైర్మన్గా బాలాజీ శ్రీనివాస్ గారు, అలానే కన్వీనర్గా ఎడ్ల పార్సాది గారు, అలానే కో చైర్మన్గా కాసుల బ్రహ్మం గారు, అలానే పవిత్ర రాజేష్ గారు, అలానే మా బత్తుల సుందరి సెక్రటరీ గారు ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది. ఈరోజు ఆఖరి రోజు పుష్పయోగం కార్యక్రమము. దాదాపు మా కమిటీ వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 8,000 నుంచి 10,000 మంది వరకు ఈరోజు ఈ పుష్పయాగ కార్యక్రమంలో పాల్గొంటారు. కావున ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా విజయవంతం చేసినందుకు
విజయవాడ నగర ప్రజలకి అలానే రోటరీ మిట్టన్ మెంబర్స్ అందరికీ మా రోటరీ మిట్టన్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆర్థికంగా తోడ్పాటును ఇచ్చేలా ఉపాధి పొందే విధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. మహిళకు కుటుంబ మిషన్ మరో 2 వ్యక్తులకు తోపుడు బండి, ఇస్త్రీ పెట్టెలను అందజేసి వారికి భరోసానిచ్చారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎప్పుడు అండగా నిలుస్తారు. తన సొంత నిధులతో వివిధ వర్గాల వారికి ఉపాధి చేసుకునేందుకు పనిముట్లు అందజేస్తుంటారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని 3వ డివిజన్ నాగార్జున కాలనీకి చెందిన 3గురికి కుటుంబ మిషన్, ఇస్త్రీ పెట్టి అందజేశారు. విజయవాడ అశోక్ నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పార్టీ శ్రేణుల సమక్షంలో ఎమ్మెల్యే ఉపాధి వస్తువులతో పాటు కొంత ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు సహాయం పొందిన వారు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో 3 డివిజన్ కు చెందిన పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన నాగార్జున నగర్ కాలనీ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదుర్కొన్న 3వ డివిజన్లో కాలనీకి మన దాసరి కృష్ణకి మన ఒక బండి, మన భవానికి మిషను, సత్యనారాయణకి ఇస్త్రీ పెట్టే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది. ఆ కుటుంబాలు వీటిని ఉపయోగించుకొని మంచిగా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి చేతి ద్వారా ఇవ్వటం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. సుబ్బారావు, నాగార్జున నగర్ కాలనీ. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ ప్రాంతంలో మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు మహిళ పీక కోసి హతమార్చినట్లు తెలుస్తుంది. కాగా మృతురాలు గత కొద్ది రోజులుగా హైవే రోడ్డు వద్ద వ్యభిచార వృత్తి నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉండగా కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ ప్రాంతంలో మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు మహిళ పీక కోసి హతమార్చినట్లు తెలుస్తోంది. హత్య సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సిఐ కళ్యాణ్ రాజు మాట్లాడుతూ కొలనుకొండ గ్రామ శివారు ప్రాంతంలో హత్య జరిగిందని, చెట్ల పొదలలో గుర్తు తెలియని మహిళా మృతదేహం లభించిందని పోస్ట్ మార్టంకు తరలించామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. తాడేపల్లి మండలం కొలనుకొండ గ్రామ శివారులో చెట్ల పొదల్లో ఒక గుర్తు తెలియని ఆడమనిషి శవాన్ని గుర్తించడం జరిగింది. ఈ శవం మీద నెక్ మీద కట్ చేయబడి ఉంది. దీన్ని గ్రామ వీఆర్ఓ గారి ఇచ్చిన రిపోర్ట్ మేరకు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినాము. ఇవి మనిషి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా జరిగింది ఏందనేది కూడా మొత్తం దర్యాప్తులో ఇచ్చేసి దీనికి పాల్పడినటువంటి హంతకుల్ని తొందరలోనే పట్టుకుంటాం. సెల్ ఫోన్ ఉందండి, దాన్ని బేస్ చేసుకుని మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాము. దాని మీద బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ స్పీడ్ చేసి ముద్దాయిల్ని గుర్తిస్తాం. రామలింగేశ్వర నగర్ కరకట్టపై ఇసుక లారీలు ఇష్టరాజ్యంగా రాకపోకలు సాగిస్తుండటంతో స్థానికుల రాకపోకలకు ప్రాణ సంకటంగా మారింది. రాత్రి పగలు తేడా లేకుండా నిర్విరామంగా వందలాది ఇసుక లారీలు రావడంతో రహదారి సైతం పాడైపోయిందని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు ఈ రోడ్డులో ఇసుక లారీలు రాకుండా నియంత్రించాలని కోరారు. ఇసుక టిప్పర్ల రాకపోకల కారణంగా రామలింగేశ్వర కార్యకర్తపై తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇసుక లారీలను నియంత్రించాలని కోరుతూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఆందోళనకు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, మాజీ డిప్యూటీ మీద అల్ల చెల్లారావు నేతృత్వం వహించారు. ఇసుక లారీలను నిలిపివేసి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 70 టన్నుల లోడుతో వందలాది ఇసుక టిప్పర్లు కరకట్ట రోడ్డులో రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసిన కరకట్ట రోడ్డు నెలల వ్యవధిలోనే పాడైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక లారీల కారణంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తుందని తెలిపారు. ఇప్పటికే లారీల వల్ల ఈ ప్రాంతంలో ఒకరు చనిపోయగా మరికొందరు ఆసుపత్రుల పాలయ్యారని చెప్పారు. సంబంధిత అధికారులు ఇసుక లారీలు టిప్పర్లను ఈ మార్గంలో రాకుండా నిరోధించాలని డిమాండ్ చేశారు. స్థానికులు మాట్లాడుతూ అనేక సార్లు ఇసుక లారీల గురించి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్గంలో ఇసుక లారీలు రాకుండా కట్టడి చేయాలని అధికారులను కోరారు. స్థానికుల నిరసనతో కరకట్టపై ట్రాఫిక్ స్తంభించింది. మరి మీడియా మిత్రులందరి ద్వారా నేను ఒక్కటే తెలియజేస్తున్నాను, మీరందరూ కూడా మరి 15 నిమిషాలు అరగంట నుంచి నా కోసం సోదరులందరూ కూడా మరి నేను పిలవగానే ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే మీరే చూశారు ఎన్ని టిప్పర్లు ఆగినాయి,
మీరు పైన టిప్పర్ను చూస్తుంది 50 నుంచి 60 టన్నులు లోడుతో ఈరోజు రామలింగేశ్వర నగర్ కరకట్ట రోడ్డు 2 నెలల క్రితం ₹1 కోటి వ్యయంతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వేసింది. ఏ విధంగా మాకు ఈ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్, వాటర్ లైను ఎప్పుడూ కూడా మరమ్మతులు రావడం, పైప్ లైన్లు పగటం, గ్యాస్ ద్వారా ఎస్టీపీ ప్లాంట్లు వస్తే వాటిని మేము మరమ్మతులు చేసుకుంటూ కూడా మరి రోడ్డు అనేది మేము నిర్మించుకుంటానికి చాలా కష్టపడి జనరల్ బడ్జెట్తో స్థానిక కార్పొరేటర్గా నేను ఎన్నో పోరాడి ఈరోజు ఈ రోడ్డు వేయించుకున్నా ప్రజానీకం కోసం. ఇలా రోడ్డు వేయించుకున్న 20 రోజుల నుంచి నిజంగా రామలింగేశ్వర నగర్ కరకట్ట ప్రజలందరూ కూడా ఎంత బాధపడుతున్నారో ఈరోజు మీరు అందరూ చూసి గమనించుంటారు. ఎందుకంటే 20 రోజుల నుంచి 50-60 టన్నుల లోడుతో ఈ ఇసుక లారీలు కూడా మీరు మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈ యొక్క లారీలు ఏ విధంగా వెళ్తున్నాయో మీరు ఒక్కసారి ఈ పేపర్ ద్వారా మీరు తెలుసుకోవాలి. లారీలు వెళ్ళటమే కాదా, ఈ రోజు ఉదయం ఒక యాక్సిడెంట్. ఎందుకంటే సాయిరాం రోడ్డు దగ్గర ట్రాక్టర్ను గుద్ది మరి అక్కడున్న శానిటరీ ఇన్స్పెక్టర్ అధికారులు కూడా మార్నింగ్ వాళ్ళు పని చేస్తారు కాబట్టి, ఎందుకంటే శానిటరీ పని చేసే వాళ్ళు కూడా ఆ ఇసుక వెళ్తుంటే రోజు పొద్దున్నే లేకపోతే ఇసుక నీళ్ళతో రోడ్డంతా కూడా మునిగిపోయి ఎంతోమంది ప్రజలు 2 రోజుల క్రితం పుట్ట రోడ్డు కరకట్ట దగ్గర సైడ్ దగ్గర ఒక ప్రాణం పోయింది. ఈరోజు ఉదయం ఒక యాక్సిడెంట్. 20 రోజుల నుంచి కూడా రోజుకి 300 నుంచి 500 ట్రక్కులు ఇంత లోడుతో పగలు రాత్రి కాదు 24 గంటలు కూడా మరి ఏ విధంగా ఈ ట్రక్కులు అనుమతిస్తున్నారో మరి ట్రాఫిక్ వాళ్ళని మేము ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం. ఏదైనా చిన్నపాటి లారీ ట్రాక్టర్ రావాలంటే మార్నింగ్ పూట ఎలో చేయని అధికారులు మరి ఈ రకంగా వస్తున్న లోడ్ని ఉదయం రాత్రి కూడా ఎలా అలో చేస్తున్నారని మేము ఒకటి ప్రశ్నిస్తున్నాం మీడియా ద్వారా. మరి ఇదే ప్రజానికం రోడ్డు లేవటం అనవసరం. ఈరోజు మీరు ఆదివారం చూస్తూ ఉన్నారు, చిన్న పిల్లలు కూడా బయటికి వెళ్ళి ఈ రోడ్లో స్కూల్స్కి వెళ్ళాలంటే పొద్దున్నే ఇసుక, నీళ్లు, ట్రాఫిక్ జాము, రోడ్డు క్రాస్ చేయాలంటే భయభ్రాంతులు. ఎందుకంటే ట్రాఫిక్ వాళ్ళు ఉన్నా కూడా పిల్లలు ఇంత దాటాలంటే అంతంత లోడుతో ఏ ఒక్క చిన్న ప్రాణం, చిన్న పిల్లలు కానించి పెద్దవాళ్ళకి కూడా భయప్రాంతం. ఆడవాళ్ళు అయితే ఈ హారన్కి వీటికి నిద్ర లేక రానున్న రోజుల్లో ధర్నాకు కూడా దిగడానికి ప్రయత్నిస్తే వారందరి కోసం, ఎందుకంటే మేము ఇక్కడ పార్టీలు చూడట్లా. నా కృతజ్ఞతలు. నేను ఈ స్థానిక రామలింగేశ్వర నగర్ అభ్యర్థిని. నాకు 73 సంవత్సరాలు. నేను బండి వేసుకుని ఏదో మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటానికి బయలుదేరితే వెనకాల టిప్పర్ల సౌండ్కి చాలా బాధపడి పక్కకు వస్తే అక్కడ ఇసుక బాగా పడిపోయి మార్జిన్లో పడిపోయి నా బండి స్కిడ్ అయ్యి నేను జారి పడిపోతే టిప్పరోడు ఆపకోకుండా వెళ్ళిపోయాడు. నాకు ఎంత బాధగా ఉంటుంది మీరు ఆలోచించండి. దయించి మీ మీడియా మిత్రుల ద్వారా అధికార పార్టీ వాళ్ళకి తెలియపరుస్తున్నాను. దయించి ఇది తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. రామలింగేశ్వర కట్ట మీద ఇసుక లారీలు 65 నుంచి 70 టన్నుల లోడ్లతో విపరీతంగా రోజుకి 300 నుంచి 350 లారీలు వెళ్తున్నాయి. ఈ రోడ్డు మీద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది, వాటర్ లైన్లు ఉన్నాయి. పగిలిపోయి ₹2 కోట్ల పడితే మన తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే ఇన్ఛార్జి దేవినేని అవినాష్ గారి ద్వారా ₹1 కోటి పెట్టి ఈ రోడ్డు వేయడం జరిగింది. వేసి 2 నెలల అప్పుడే పగిలిపోతుంది. 70 టన్నుల లారీలు వెళ్తుంటే ఎవరు కూడా పట్టించుకుంటలేదు. అధికారంగా మరి ఏం జరుగుతుందో తెలియట్లేదు. ట్రాఫిక్ వాళ్ళకి చెప్పాం, ఇంకోళ్ళకి చెప్పాం, ఎవరికి లెటర్లు ఇచ్చినా కూడా పట్టించుకుంటలేదు. నిన్న 3 రోజుల కింద నుంచి ఈనాడు కాలనీలో ఒక అతను చనిపోయాడు పడిపోయి. ఈ రంగా పార్క్ స్కూపీజీ దగ్గర ఒక అతను పడిపోయాడు, అన్కాన్షియస్లో ఉన్నాడు, డేంజరస్ పొజిషన్, బతుకుతాడో చనిపోతాడో కూడా తెలియదు. రాత్రి మేము ఇలా అనుకున్నాం, ఈరోజు పొద్దున్న అనుకున్నాం. రాత్రి మా ఇంటి దాటిన తర్వాత ఒక టాటర్ని టిప్పర్ కొట్టేసింది జరిగింది. ఇలా యాక్సిడెంట్లు అవుతుంటే కూడా ఎవరూ పట్టించుకుంటలేదు. కాబట్టి మేము స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ కూడా లంకలోంచి విపరీతంగా వెళ్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి ఈ టిప్పర్లు రాకుండా మీరు ఆపగలిగితే మాకు ఇంతకన్నా లేదు. పార్టీలకు అవసరం లేదు. మీరందరూ కూడా దీని మీద దయచేసి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు కంపల్సరీ ఈ ఇసుక లారీలకు రాకుండా మీరు చేయవలసిందిగా మేము అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క రామలింగేశ్వర ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.
అత్యాధునిక వైద్య సేవలను ప్రజలందరికీ అందుబాటులోకి తేవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రశాంత్ హాస్పిటల్ ఆవిష్కరించిన రెజ్యూమ్ ప్రోస్టేట్ సంబంధించిన వ్యాధుల చికిత్సలో గేమ్ చేంజర్ గా నిలుస్తుందన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు కార్పొరేట్ ఆసుపత్రుల వారు సహకరించాలని కోరారు. విజయవాడలోని ప్రశాంత్ హాస్పిటల్లో ప్రోస్టేట్ సమస్యలకు అందుబాటులోకి వచ్చిన విప్లవాత్మక చికిత్సా విధానం రెజ్యూమ్ ను రాష్ట్ర ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యేలు గద్ది రామ్మోహన్ రావు, కామినేని శ్రీనివాస బోడే ప్రసాద్లతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రథమంగా అందుబాటులోకి వచ్చిన ఈ ఆధునిక చికిత్సతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవను మరింత విస్తరించి పేద ప్రజలకు సైతం అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనకు కార్పొరేట్ ఆసుపత్రుల వారు సహకరించాలని కోరారు. అనంతరం ప్రశాంత్ హాస్పిటల్ చైర్మన్ ప్రఖ్యాత యూరాలజిస్ట్ డాక్టర్ కె ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రోస్టేట్ సమస్యలకు సంబంధించిన అన్ని వ్యాధులకు దేశంలోనే మొట్టమొదటి సమగ్ర చికిత్సా విధంగా ప్రశాంత్ హాస్పిటల్ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రోస్టేట్ సంబంధించిన సమస్యలన్నిటికీ పరిష్కారంగా విప్లవాత్మకమైన రెజ్యూమ్ వాటర్ థెరపీని అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఈ రెజ్యూమ్ థెరపీ BHP చికిత్సల్లో అతిపెద్ద మార్పు తీసుకువస్తుందని చెప్పారు. రెజ్యూమ్ వాటర్ థెరపీలో పెద్ద శస్త్రచికిత్స అవసరం లేదని, జనరల్ అనస్థీషియా కూడా అవసరం ఉండదన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన ప్రశాంత్ హాస్పిటల్లో ఈ రీజమ్ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి వచ్చేసినందుకు ధన్యవాదాలు. మనకి ముందుగా BPH అంటే ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ గురించి 2 మాటలు. 50 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ ఒక 50% మంది వరకు ఈ ప్రాస్టేట్ పెరగటం వల్ల చాలా యూరిన్ సమస్యలు అనేవి చూస్తూ ఉంటాము. యూరిన్ ఎక్కువగా రావటం, రాత్రిపూట పదే యూరిన్కి వెళ్తాం, యూరిన్ సన్నగా రావటం వంటి అనేక సమస్యలు అనేది మగవారిలో 50 ఏళ్ళు పైబడిన వాళ్ళలో చూస్తూ ఉంటాం. దీంట్లో ముఖ్యంగా అవగాహన లేకపోవటం వల్ల, లేదా దీర్ఘకాలికంగా మందులు వాడాల్సిన అవసరం, లేదా సర్జరీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వలన ట్రీట్మెంట్ తీసుకోక అనేక ఇబ్బందులు పడే వాళ్ళని చూస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రాస్టేట్కి సంబంధించి ఇబ్బంది పడే వాళ్ళలో మందులు అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే దీర్ఘకాలికంగా ఈ మందులు వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్, అట్లాగే సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావడం వలన ఈ మందులు ఆపేయటం, బాగా ఇబ్బంది పడే వాళ్ళకి TURP, లేజర్ ఇనిక్యులేషన్ వంటి సర్జరీస్ కూడా చేస్తూ ఉంటాం. అయితే ఈ సర్జరీస్లో కొన్ని ఇజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ రావటం లాంటి చిన్న సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటుంది. ఈ మధ్యకాలంలో మినిమల్ ఇన్వేజివ్ సర్జికల్ టెక్నిక్స్ ఫర్ ప్రాస్టేట్ అని కొన్ని పద్ధతులు రావడం ద్వారా సర్జరీ అనేది అవసరం లేకుండా చాలా సేఫ్గా, ఎఫెక్టివ్గా ఈ ట్రీట్మెంటు ఈ BPH సమస్య నుంచి బాధపడే వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రీజమ్ వాటర్ వేపర్ థెరపీ అంటే హీటెడ్ స్టీమ్ని ఒక నీడిల్ ద్వారా ప్రాస్టేట్లో ఇంజెక్ట్ చేయడం వలన ఒక 2 నుంచి 4 వారాల్లో ఈ ప్రాస్టేట్ గ్రంథి అంతా ష్రింక్ అవ్వటం వలన మన ఈ సమస్యలు, యూరిన్ లక్షణాలు అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. మరీ ముఖ్యంగా 40, 50, 60 ఏళ్ళ పైబడిన వాళ్ళకి, అంటే యంగ్ పేషెంట్స్ విత్ ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ వారికి నా పేరు డాక్టర్ ప్రియతం అండి. నేను యూరో ఆంకాలజిస్ట్ అండి. అంటే యూరాలజీ తర్వాత యూరాలజీ క్యాన్సర్స్లో స్పెషలైజేషన్ చేశాను. ఈ యూరిన్ ఇబ్బందితో వచ్చిన పేషెంట్స్లో ఒక 5% నుంచి 10% పేషెంట్స్లో ప్రాస్టేట్ క్యాన్సర్ ఉండవచ్చు. ఈ క్యాన్సర్ ఎర్లీగా డయాగ్నోజ్ అయితే మన రోబోటిక్ సర్జరీ ద్వారా మనం పూర్తిగా నయం చేయొచ్చు. ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ రేడియేషనే చేసేవాళ్ళు ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కి, లేకపోతే మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళి రోబోటిక్ సర్జరీ చేయించుకునేవారు. ఇప్పుడు మన రోబోట్ సర్జరీ వచ్చేసరికి మనం ఇప్పుడు విజయవాడలోనే సులువుగా రోబోటిక్ సర్జరీ ద్వారా ప్రాస్టేట్ క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు ఎర్లీ స్టేజ్లో. ఈ రెజ్యూమ్ థెరపీ ముఖ్యంగా ఏ పేషెంట్స్లో ఉపయోగపడుతుంది అంటే ఉదాహరణలు చెప్తానండి. ఇప్పుడు అందరికీ షుగరు, BP ఇన్సిడెన్స్ పెరగడం వల్ల వాళ్ళు చాలా మందులు అప్పటికే రోజుకి 10 మందులన్నీ వేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు మళ్ళీ ఈ యూరిన్ ఇబ్బందితో వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇలా ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకునే వాళ్ళు కొంతమంది అసలు నేను ట్యాబ్లెట్లు వేసుకుని నాకు ట్యాబ్లెట్ లేకుండా, సర్జరీ లేకుండా ఒక సొల్యూషన్ కావాలంటే అప్పుడే రెజ్యూమ్ థెరపీ ద్వారా వాళ్ళకి యూరిన్ సమస్యలు అనేవి తగ్గవచ్చు. ఇంకోటి, కొంతమంది అసలు ఎనస్థీషియా ఫిట్ కాని పేషెంట్ చాలామంది ఉంటారు. వాళ్ళు సర్జరీ అంటే భయపడే పేషెంట్స్ కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ ప్రొసీజర్ ద్వారా సులువుగా ఒక రోజులోనే ఇంటికి పంపించేయచ్చు. ప్రొసీజర్ చేసిన తర్వాత పూర్తి మత్తు కాకుండా లోకల్ ఎనస్థీషియాలోని ఈ ప్రొసీజర్ చేయటం వల్ల చాలా సులువైన పద్ధతి ఇది.
పేరు డాక్టర్ ప్రశాంత్ కుమార్ అండి. నాకు ఎల్లప్పుడూ మన విజయవాడకి ఒక మంచి కొత్త పద్ధతి ఏదైనా వస్తే ఎమ్మటే తెచ్చి వ్యాధికి సులువైన చికిత్స చేయాలని ఎప్పుడు నా కోరిక అండి. అలాగే ఇలా మా ఇద్దరు పిల్లలు ఇప్పుడు వచ్చారు. వీళ్ళు దాన్ని బాగా సులువుగా చేసి ఈ మన విజయవాడ మన చుట్టుపక్కల తెలుగు వారికి ఇది అందించడానికి సులువైంది. నాకు ఎంతో హ్యాపీగాను గర్వకారణంగాను ఉంది. థ్యాంక్ యూ. నా పేరు కోటిరెడ్డి, నేను లెక్చరర్ని. తర్వాత ఈ ప్రశాంత్ హాస్పిటల్లో సాంప్రదాయబద్ధమైనటువంటి అనుభవంతో కూడినటువంటి వైద్యులు ప్రశాంత్ గారి నాయకత్వంలో అత్యాధునికతో ఉన్నటువంటి టెక్నాలజీని తీసుకొచ్చేటువంటి వారి వారసులు, వారి పిల్లలు డాక్టర్ ధీరజ్, డాక్టర్ ప్రీతం, అట్లానే వారి బెటర్ హౌస్ డాక్టర్ హరిత, డాక్టర్ శ్వేత, ఈ నలుగురు కూడా యువ డాక్టర్లు. అలానే ఆధునికత సాంకేతికని నేర్చుకుని వచ్చి పేషెంట్కి మనం ఎటువంటి సౌకర్యాన్ని అందించాలో దాన్ని అందించేటువంటి యువ డాక్టర్లు, అనుభవంతో సాంప్రదాయబద్ధమైనటువంటి వైద్యం అందించే ప్రశాంత్ గారు వాళ్ళ నాన్నగారితో ఈ ఆసుపత్రి ఒక ఆసుపత్రిగానే కాకుండా వైద్య విజ్ఞాన సంస్థగా రూపొంది ఇక్కడ డిఎన్బి కోర్సు కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. వేదిక నిర్వహించిన నా తోటి శాసనసభ్యులందరికీ మరియు డాక్టర్ ఫ్యామిలీ అందరికీ కూడా, ముఖ్యంగా డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారికి నా కంగ్రాచులేషన్స్. గత 30 సంవత్సరాల నుంచి ఆ రోజుల్లో విజయవాడ నగరంలో ఈ ఆలోచన రావటం, ఆ తర్వాత 3.5 దశాబ్దాలుగా పిల్లల్ని చదివించటం, కోడళ్ళని కూడా అదే లైన్లో తీసుకొచ్చి ఇంత గొప్ప ఆధునిక ఎక్విప్మెంట్ని, లేటెస్ట్ టెక్నాలజీని వాడుతూ ఇన్ని సర్జరీలు విజయవాడలో చేస్తున్నారంటే డాక్టర్ ధీరజ్ గారు మొన్న వచ్చి నాకు చెప్పిన రోజు నేను చాలా సంతోషపడి ఇంప్రెస్ అయ్యాను. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారు లాంటి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి, ఇంకా ఎక్కువ మంది కనుక చేయాలి అని అంటే టెక్నాలజీని వాడి అనేక జిల్లా మొత్తం, కనీసం జిల్లా రాష్ట్రం మొత్తం కూడా డాక్టర్ ప్రశాంత్ కుమార్ గారి ప్రాక్టీస్ ఏంటి, ఎథికల్గా కమర్షియల్ వైబిలిటీ వచ్చే విధంగా చేయాలి అని అంటే డెఫినెట్గా వాళ్ళు దే ఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. నేను కొద్ది సమయం స్పెండ్ చేసిన ఆ టైంలో నేను అర్థం చేసుకుంది డాక్టర్ ధీరజ్ గారి దగ్గర నుంచి, డెఫినెట్గా వాల్యూ సిస్టంతో మన దేశంలో హెల్త్ కేర్ డెలివరీ కావాలి. దీంతోపాటు హెల్త్ కేర్ అంటే ఇది రియాక్టివ్ మేనేజ్మెంట్. వాళ్ళు హెల్త్ని పాడు చేసుకొని వచ్చినాక అందరికీ నమస్కారం. డాక్టర్ ప్రశాంత్ గారు లేదా ఈ ప్రశాంత్ హాస్పిటల్తో నాకు సుదీర్ఘకాలం పరిచయం. డాక్టర్ గారి దగ్గరికి పేషెంట్, ఆ డాక్టర్ వారి అనుబంధం డాక్టర్ గారు పేషెంట్లు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, దాని డయాగ్నోస్ ఏ విధంగా చేస్తారని చెప్తుంటే ఎంతో ఆనందం. నడిబొడ్లో ఉన్న హాస్పిటల్ ఎంతమందికి క్రానిక్ పేషెంట్ సైతం ట్రీట్మెంట్ చేసి వారి మన్ననలు పొందిన డాక్టర్. అదేవిధంగా ఇద్దరు బాబులు, కోడళ్ళు కూడా అదే స్థాయిలో ఈ హాస్పిటల్ని ఉన్నత స్థితి తీసుకెళ్ళడానికి ఈ హాస్పిటల్ చేస్తున్న డాక్టర్ ప్రశాంత్ గారి యొక్క కృషి, ఆయన యొక్క ఆశీస్సులు పిల్లలకి మరి నిరంతరం కూడా ఈ హాస్పిటల్ వాళ్ళకే కాకుండా విజయవాడ నగరవాసులందరూ కూడా ఒక ముఖ్యమైన హాస్పిటల్గా, ముఖ్యమైన జబ్బులకి ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్గా మంచి మన్ననలు పొందుతూ ఉంది. మరి ఈ హాస్పిటల్ విజయవాడకే ఒక మాణిక్యం లాంటిది. అనేక మంది సమస్యలకు పరిష్కారం చూపించే
హాస్పిటల్ ఇది బాగా వర్ధిల్లాలని పిల్లలిద్దరు కూడా నలుగురు బాబులు వాళ్ళ డాటర్ ఇన్లాస్ నలుగురు కూడా 5గురు కలిపి ఈ హాస్పిటల్ని అనేక మందికి సర్వీస్ చేసే విధంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఇంకా దిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. ఇవాళ ప్రశాంత్ హాస్పిటల్లో ఈ ప్రొసీజర్కి అందరినీ ఇన్వైట్ చేశారు. దానికి ముఖ్య అతిథిగా ఇచ్చిన మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారికి, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారికి, అలాగే యార్లగడ్డ వెంకటరావుకి, బోడే ప్రసాద్ గారికి, ప్రశాంత్ కుమార్ గారికి, అలాగే ధీరజ్కి, అలాగే ప్రీతంకి, ధీరజ్ వైఫ్ హరిత శ్వేత, ఇక్కడికి విచ్చేసిన పెద్దలు పటారావు గారు అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ చాలా సంతోషం. నాకు ప్రశాంత్ కుమార్ ఈ హాస్పిటల్ పెట్టక ముందు నుంచి పరిచయం. తప్పకుండా ఉన్న లేటెస్ట్ టెక్నిక్ నేను మొన్న ఒక హాస్పిటల్ ఓపెనింగ్లో ఇలా మినిస్టర్ గారు వస్తే బాగుంటుందంటే ఆ ప్రొసీజర్ ఏంటంటే చెప్తే హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళకి కూడా తెలియదు ఇట్లాంటి ప్రొసీజర్ వచ్చిందని. వేపర్తో ఇలా ప్రాస్టేట్ని ష్రింక్ చేయొచ్చని అలా మంచి ప్రొసీజర్లు పెడుతున్నారు. చాలా మంచిది. ఎందుకంటే ఇవాళ చాలా మొహాట పడుతూ ఉంటాం. కంటికి ఎలా మనకి చత్వారం వస్తుందో మొగాళ్ళల్లో డిపెండింగ్ ఆన్ ది ఏజ్ 50యా 70యా 80యా ఇది కూడా ఆల్మోస్ట్ 70-80% ప్రాస్టేట్ ప్రాబ్లం వస్తుంది. దానికి ఇంత బాగా అన్ని రకాల అన్ని వింగ్స్లో లేటెస్ట్ పెట్టినందుకు ఆ కుటుంబాన్ని నేను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఒక చిన్న సత్యకుమార్ గారు ఉన్నారు కాబట్టి చిన్న మన రాష్ట్రం విడిపోయింది. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నా, ఇక్కడ దొరకని ట్రీట్మెంట్లకు మాత్రమే హైదరాబాద్ వెళ్ళాలి. ఇక్కడ దొరకనాయి అంటే ఆ రోజుల్లో నేను చెప్పేది 10 ఏళ్ల క్రితం కొంచెం క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇక్కడ లేదు, అలాగే కార్డియోథొరాసిక్ సర్జరీ కూడా లేదు, తక్కువగా ఉంది. కాబట్టి అవి 2 ప్లస్ రిటైర్ ఎంప్లాయీస్ మాత్రమే హైదరాబాద్ వెళ్ళాలి, మిగిలిన అన్నీ ఇక్కడ పెడితే ఇక్కడ హాస్పిటల్స్ డెవలప్ అవుతాయని పెట్టాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏ కారణాలతో అయినా కానీ అన్నీ ఓపెన్ చేశారు. చేసి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అదే కాకుండా ఈ కామినేని శ్రీనివాస్ గారు 2000 ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక టెర్షరీ మన దగ్గర ఇప్పుడే అన్నారు వారు, టెర్షరీ క్యాన్సర్ లాంటిది మాత్రం మనం రెఫర్ చేయాలి బయట స్టేట్స్కి, మిగతావన్నీ ఇక్కడే అందించాలని. ఆ టెర్షరీ హెల్త్కి స్టేట్ క్యాన్సర్ యూనిట్ని మొదలు పెట్టాం కానీ పూర్తి చేయలేకపోయాం. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మన కుటుంబం వచ్చిన తర్వాత మొదలు పెట్టాం. ఈ నెలాఖరికి కర్నూలులో స్టేట్ క్యాన్సర్ సెంటర్ను కూడా ప్రారంభించబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్ని స్ట్రెంథన్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇవాళ ట్రైబల్ ఏరియాల్లో ఒక మల్టీ స్పెషాలిటీ 100 బెడెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ని నిర్మిస్తున్నాం. రంపచోడవరం కానీ, డోర్నాల కానీ, లేదా పార్వతీపురం కానీ, లేదా బుక్కాయపట్నం కానీ ఇటువంటి చోట. అదేవిధంగా క్రిటికల్ కేర్ బ్లాక్లను కూడా మళ్ళీ ప్రధానమంత్రి ఆయుష్మాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద క్రిటికల్ కేర్ బ్లాక్లను 24 జిల్లాల్లో క్రిటికల్ ఒక్కొక్కటి 24 కోట్ల దాకా, 50 బెడెడ్ అయితే 24, 36 కోట్లు 75 బెడెడ్, 100 బెడెడ్ తెనాలిలో 100 బెడెడ్ హాస్పిటల్ కూడా కడుతున్నాం. దానికి కూడా 45 కోట్ల ఖర్చుతో చేస్తున్నాం. అంటే మొత్తం ఆరోగ్య వ్యవస్థని స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఊరికే మాటలకు పరిమితం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం వీటి మీద సమీక్ష నిర్వహించు మాకు మార్గనిర్దేశనం చేస్తూ ఉన్నారు. వారు ప్రతి విషయం మీద నిన్న ఒక బలభద్రాపురం అనే గ్రామంలో మీరు ఆశ్చర్యపోతారు, అనపర్తిలో ఒకే ఊర్లో పేపర్లో వచ్చి 300 క్యాన్సర్ కేసులు వచ్చాయని నిన్న పొద్దున వస్తుంది. నిన్న వెంటనే అలర్ట్ చేసి హోమీ బాబా వాళ్ళతో మాట్లాడి ఆ స్పెషలిస్టులను పిలిచి నిన్న మొత్తం డోర్ టు డోర్ సర్వే చేశాం. డోర్ టు డోర్ సర్వే చేసి మొత్తం కేసెస్ ఎన్ని ఉన్నాయో బయటికి తీయడం జరిగింది. అంటే ప్రతి చోట అలర్ట్గా ఉంటూ ఇవాళ ఈ క్యాన్సర్ మహమ్మారి కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోకుండా కాపాడే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తాం. దానికి తోడు ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కింద కూడా 25 లక్షల దాకా ఉచిత వైద్యం అందించడానికి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాం. దాని కింద ఒక RFP కూడా తీసుకొస్తున్నాం. ఉచితంగా 25 లక్షల దాకా ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్లస్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ 3 కలిపి ఒక హైబ్రిడ్ మోడల్ తీసుకొచ్చి పేదలందరికీ ఉచితమైన వైద్యాన్ని, నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులో తేవాలనే ప్రయత్నం ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో జరుగుతూ ఉంది. దీంట్లో ప్రైవేటు భాగస్వామ్యం కూడా కోరుతున్నాను నేను.
ప్రైవేటు భాగస్వామ్యం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఎవరు వచ్చినా చాలా చోట్ల కంప్లైంట్లు వస్తున్నాయి. ఈహెచ్ఎస్ కింద ఎంప్లాయీస్ వస్తే రిజెక్ట్ చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శలు గుప్పించారు. డిలిమిటేషన్ పై జగన్ మౌనంగా ఉన్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పరోక్షంగా జగన్ డిలిమిటేషన్ కు మద్దతిస్తున్నట్టేనని ఆమె వ్యాఖ్యానించారు. డిలిమిటేషన్ పై చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడాలని డిమాండ్ చేశారు. తనన్న వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. డిలిమిటేషన్ పై జగన్ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారని, ఆయన మౌనానికి అర్థం నియోజకవర్గాల పునర్విభజనపై ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వడమేనా అని ఆమె ప్రశ్నించారు. జగన్ మౌనంగా ఉన్నారంటే పరోక్షంగా డిలిమిటేషన్ కు మద్దతు ఇచ్చినట్టేనని అన్నారు. డిలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాల పోరాటానికి ఏపీ కాంగ్రెస్ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని, అందరూ కలిసి ఐక్యంగా పోరాటం చేస్తేనే మోదీకి బుద్ధి వస్తుందని చెప్పారు. డిలిమిటేషన్ పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనం వహించడం ముమ్మాటికి రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. డిలిమిటేషన్ పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాట్లాడాలని, రాజకీయాలను పక్కన పెట్టి టీడీపీ, జనసేన, వైసీపీ డిలిమిటేషన్ కు వ్యతిరేకంగా ముందుకు రావాలని కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి ఆ ఐపీ అడ్రస్ నుంచి నా మీద తప్పుడు ప్రచారం జరిగింది అని కేసు పెట్టాను, కావాలంటే నా మాటల్లోనే వినండి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎంటర్టైనింగ్గా ఒక వీడియో క్లిప్ని కూడా అందరికీ చూపించడం జరిగింది. చాలా సంతోషం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే, మీకు తెలుసుంటే, మరి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. ఆ ఇష్యూ జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం గాడిదలు కాశారండి? ఎందుకు ఎంక్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద? మీరు ఇప్పుడు చెల్లెల మీద ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడుతున్నారే. మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏ ఇష్యూ అయితే బాలకృష్ణ బిల్డింగ్ నుంచి అప్పుడు జరిగిందో ప్రభాస్కు నాకు సంబంధం ఉంది అని, అదే ఇష్యూని గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం మీ సోషల్ మీడియాలో మీరు వాడుకోలేదా? నేను ఏ రోజైతే కేసు పెట్టానో, ఇలా జరిగింది, నా మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను. ఈ రోజుటికి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు. ఈ రోజుటికి కూడా చెప్తున్నా, ఆ రోజు ప్రమాణం చేశాను నా బిడ్డల మీద నాకు సంబంధం లేదు ఆయనతో అని. ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయనతో. నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు, నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత 5 సంవత్సరాలలో మీ సైతాన్ సైన్యం చేత ప్రాపగాండా చేయించలేదా? మీకా చెల్లెల మీద ప్రేమ ఉన్నది, సిగ్గుండాలి కదా. మళ్ళీ నా వీడియోనే ప్లే చేసి మళ్ళీ ఆయనకు మైలేజ్ వచ్చేటట్టు వాడుకుంటున్నారు. అంటే నా వీడియో పనికొస్తుందన్నా మీరు వాడేసుకుంటారు. సో మీరు చెల్లెల్ని వాడేసుకుంటారు, మీరు తల్లి మీద కేసైనా పెడతారు, మీరు నాన్న పేరుని సిబిఐ ఛార్జ్ షీట్లో అయినా చేర్పిస్తారు. మీరు ఏమైనా చేయగలరు, మీకు మీరే సాటి సార్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. వివిధ జిల్లాల్లో జరిగిన పంట నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రభుత్వ పరంగా సాయం అందించాలని అధికారులకు సీఎం సూచన. అత్యంత కనుల పండుగ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పయాగం. విజయవాడ ఏ కన్వెన్షన్ లో 2 రోజుల పాటు నిర్వహించిన ఉదయాస్తమాన సేవలు.
తాడేపల్లి మండలం కోలనకొండ ప్రాంతంలో మహిళ దారుణ హత్య. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా అనుమానం వ్యక్తం. రామలింగేశ్వర నగర్ కరకట్టపై ఇసుక లారీలు ఇష్టారాజ్యంగా రాకపోకలు. రహదారి సైతం పాడైపోయాయని డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ ఆందోళన వ్యక్తం. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.